హాయ్! ఆల్రెడీ నేను పార్ట్ 1, పార్ట్ 2 మా శ్రీశైలం ఫ్యామిలీ ట్రిప్ పెట్టా గదా! ఇది పార్ట్ 3. ఇలా మనకి ఘాట్ రోడ్ టచ్ అయినాక ఒక దగ్గర మేము టీ బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ వెళ్తూ ఉన్నాం. ఇలా ఘాట్ రోడ్ వెళ్తూ ఉంటే మనకు కొంచెం దూరం అయినాక ఇంకా శ్రీశైలం దగ్గరకొచ్చేటప్పుడు మనకి డీప్ ఫారెస్ట్ అనేది టచ్ అవుతదనమాట. ఆ ఫారెస్ట్ ఏరియా అయితే గ్రీనరీగా చాలా అంటే చాలా బావుంది తెలుసా! కానీ మన ఫారెస్ట్ దగ్గరలో ఉన్నప్పుడు మనకి కార్ అంతా చెక్ చేశారు. ఎందుకంటే ప్లాస్టిక్స్ ఉంటే నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇంకోటి అక్కడ యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి గదా! చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా చెప్పారు. ఇంకోటి మళ్ళీ అక్కడ యానిమల్స్‌కి అంటే మంకీస్ అట్లాంటి వాటికి మీరేం ఫీడ్ చేయొద్దు అని చెప్పారు. అక్కడ మనకి బోర్డ్స్ కూడా రాసుంటారు. మనం మంకీస్‌కి అలా బనానాస్ అవి గానీ ఫీడ్ చేశామనుకో 10,000 ఫైన్ గూడా ఉంటాయి. ఎందుకంటే మనం బనానాస్ అవి వేయడానికి మనం ఆగుతాం అక్కడ. ఆగినప్పుడు ఆ మంకీస్ అవన్నీ అక్కడ రోడ్డు అంతా ఇబ్బంది అవుతుందని చెప్పి అలా ఆపి మనం గాని మంకీస్‌కి అట్లా బనానాస్ అయి గాని ఫీడ్ చేసామనుకో 10,000 పెనాల్టీ కూడా ఉంటది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. అదే మన ఫారెస్ట్‌కి ఎంటర్ అయ్యే ఫస్ట్ వ్యూ అనమాట. అక్కడ చూడండి టైగర్ బొమ్మ కూడా ఉంటుంది. అక్కడే మనకి అది శ్రీశైలంకి వెళ్ళే చెక్ పోస్ట్ అనమాట. ఆ చెక్ పోస్ట్ దగ్గరే మాకు చెకింగ్ చేశారనమాట కార్లు. ఇటు ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ వాళ్ళు చెప్పారనమాట. ఫారెస్ట్‌లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు యానిమల్స్‌కి ఏం ఫీడ్ చేయొద్దు. బనానాస్ అలాంటివి వేయొద్దు. ఎందుకంటే ట్రాఫిక్‌కి ఇబ్బంది అవుతుంది. యానిమల్స్‌కి కూడా ప్రాబ్లమ్ అవుతది. జాగ్రత్తగా వెళ్ళండి అని హింట్ ఇచ్చారు. ఇంకా మనం అలా రోడ్ వెళ్తూ ఉంటే గ్రీనరీగా మనకి ఫారెస్ట్ అయితే మాకు భయమేసిందనమాట. ఏమన్నా మనకి కనిపిస్తే బావుంటని అనిపించింది గానీ, ఫారెస్ట్ కాబట్టి కొంచెం అలర్ట్‌గానే ఉండాలి. డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా మంచిగా అలర్ట్‌గా ఎక్స్‌పర్ట్స్ అయి ఉండాలనమాట. ఇలా వెళ్తుంటే ఇంక మనకి ఫారెస్ట్ టచ్ అవుతూ ఉంటది. ఇంకా మనకి కొండలు ఒక కొండ నుంచి ఇంకో కొండకెళ్ళాలి. మధ్యలో డ్యామ్ అనే వ్యూ ఉంటదనమాట. ఇలా మనకి తిరుపతిలో ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయి, సేమ్ అలా శ్రీశైలంకి కూడా మనకి ఇలానే సేమ్ అలానే అనిపిస్తాయి ఘాట్ రోడ్లు. ఆ వ్యూ అయితే చాలా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసినట్టు మంచిగా వ్యూ అనిపించింది. మేమైతే నవ్వుకుంటా, జోక్స్ చేసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈ శ్రీశైలం ట్రిప్ అయితే. ఇలా హాలిడేస్‌లో ఇంకా ఏదైనా మంచి పుణ్యక్షేత్రంకి వెళ్ళాలని మళ్ళీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇలా వెళ్తూ ఉంటే మనకి ఫారెస్ట్ అయిపోయినాక ఒక చిన్న విలేజ్ లాంటి విలేజ్ వచ్చిందనమాట. ఆ విలేజ్‌లో అక్కడంతా హౌసెస్ గ్రీనరీగా అక్కడ ఉండేవాళ్ళు శ్రీశైలంకి దగ్గర ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులనే అనుకోవాలి. ఎందుకంటే అక్కడ లొకేషన్స్ అంతా గ్రీనరీగా పచ్చగా వాన పడి ఆ కొండల మధ్య ఇల్లులు అవైతే అసలు ఫెంటాస్టిక్‌గా వ్యూ అయితే చాలా బాగుంది. అందరూ శ్రీశైలం చాలా బావుంటదంటే నేను ఎలా ఉంటదో అనుకున్నా. కానీ నేను ఫస్ట్ టైం విజిట్ చేశా గదా! నాకు కూడా నిజంగా శ్రీశైలం ఇంత అద్భుతంగా, ఇంత అందంగా ఎప్పుడైనా దేవుడు ఉండే పుణ్యక్షేత్రాలు ఎప్పుడు అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయనంటే ఇది శ్రీశైలం మాత్రం అసలు వండర్‌ఫుల్ ప్లేస్. పిల్లలతో మనం మంచి ప్లేస్‌కెళ్ళి ఎంజాయ్ చేశామని మేమైతే అనుకున్నాము. ఇలా మేము వెళ్తూ ఉంటే మాకు ఎదురవుతున్నాయి కార్లు. మాకంటే ముందరెళ్ళేటివి, వెనకాలెళ్ళేటివి అసలు చాలా అంటే ఇలా బ్రిడ్జెస్ వస్తా, ఈ ఘాట్ రోడ్లు, ఈ ఫారెస్ట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం శ్రీశైలంకెళ్తే. మీలో ఎవరైనా ఎళ్ళకపోతే ప్లాన్ చేసుకోండి. చూడండి ఇలా కొండలు కొండలు వస్తూ ఉంటాయి. అలా వెళ్ళాక మనకి ఇప్పుడు ఇటు సైడ్ నేను లెఫ్ట్ సైడ్ కొండలు కనిపిస్తున్నాయి గదా! అదే గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది బండ్లల్లో గూడా ఎళ్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏమో! మేమైతే హైదరాబాద్ నుంచి ఎళ్ళాం కాబట్టి మేము ఒక కార్ హైర్ చేసుకొని వెళ్ళాము. మీకు పార్ట్ 2లో కూడా నేను చెప్పా గదా! మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా రోడ్‌లో వెళ్ళాము. ఇదైతే పార్ట్ 3లో ఇప్పుడు చూడండి ఇంక మనం కొంచెం దగ్గరకొచ్చేస్తున్నాం. ఇంకా డ్యామ్ అనేది కనిపిస్తది. ఆడ నేను మీకు వీడియో క్యాప్చర్ చేశా చూడండి. ఓన్లీ ఒక్క గేట్ మాత్రమే ఓపెన్ చేశారనమాట. అక్కడి నుంచి ఒక్కటే వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. ఇంక గేట్స్ అన్నీ ఓపెన్ చేయలేదు. హెవీ రెయిన్ ఫాల్స్ వచ్చినప్పుడు అప్పుడైతే గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తారంట. అప్పుడైతే వ్యూ ఉంటది. చాలా అంటే చాలా బావుంటదంట ఆ వాటర్ ఫాల్స్‌లో వ్యూ. అక్కడ డ్యామ్ దగ్గర ఆగి అందరూ ఫోటోస్ అవి క్యాప్చర్ చేస్తున్నాం. మేము ఫస్ట్ దేవుడి దర్శనం అవ్వాలని చెప్పి మేము అక్కడికెళ్ళే తలకే అట్‌లీస్ట్ టైం 6 పీఎం ఈవినింగ్ అలా అయింది. ఫస్ట్ అయితే మేము శ్రీశైలంకే వెళ్ళిపోయాము. నెక్స్ట్ రిటర్న్‌లో వచ్చినప్పుడు నేను మీకు శ్రీశైలం డ్యాము, ఇంకా వ్యూ, స్పాట్ లొకేషన్స్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్యాప్చర్ చేసినట్టు మీకు అప్లోడ్ చేస్తాను. చూసి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మనం ఇలానే వెళ్తూ ఉంటే ఇంకా కొండలు ఫస్ట్ ఒక కొండ దాటాక మధ్యలో మనకి ఇది బ్రిడ్జ్ వస్తదనమాట. ఆ బ్రిడ్జ్ అటు సైడ్ దాటాక మళ్ళీ ఇంకో కొండ మీదకి మనం వెళ్తేనే మనకి శ్రీశైలం టెంపుల్ ప్లేస్ అవన్నీ వస్తాయన్నమాట. ఇలానే వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తది చూడండి. ఇప్పుడు నేను బ్రిడ్జ్ అనేది మీకు చూపిస్తా చూడండి. ఇలా బ్రిడ్జ్ అనమాట. అదిగో అక్కడ మీకు స్ట్రైట్‌గా చూడండి డ్యామ్ కనిపిస్తుంది కదా! ఆ కొండ, ఈ కొండ మధ్యలో నుంచి మనం ఇట్లా పక్కకు పాస్ అయితేనే మనకి మన శ్రీశైలం టెంపుల్‌కి అనేది వే వస్తది. దారి కూడా వస్తదనమాట. ఆ 2 మధ్యలో కొండల్లో ఆ గ్రీనరీతో ఆ డ్యామ్ అయితే ఉంది. అసలు సూపర్‌గా ఉందనమాట. అది నేను వీడియోలో చెప్పేదానికంటే కూడా మనం రియల్‌గా చూస్తే ఆ దృశ్యం అసల
రెండు కళ్ళు చాలవన్నమాట చూడడానికి. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ చూసామని మాకు కూడా అనిపించింది అనమాట. నేను వీడియోలో చెప్పేది మీకు గొప్పగా అనిపించచ్చు, కానీ రియల్గా చూస్తేనే శ్రీశైలం అందాము చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి అటకేశ్వరం అనే ఊరు వస్తుంది అనమాట. అంటే శివాలయం చూడండి, అక్కడ లోపలికి వెళ్తే చిన్న శివుడు ఉన్నారు. దండం పెట్టుకొని మేము బయటకు వచ్చాం అనమాట. అక్కడ మంకీస్ అయితే అసలు ఎన్ని ఉన్నాయంటే మీకు ఇప్పుడు బోర్డు ఇదే చూడండి, పైన బోర్డు కనిపిస్తుంది చూడండి, అటకేశ్వరం. ఒక కోతి కూడా ఉంది చూడండి అక్కడ, అటకేశ్వరం. అక్కడంతా షాపింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అటకేశ్వరం దాటేశాక సాక్షి గణపతి అని టెంపుల్ వచ్చింది, దేవాలయం. ఫస్ట్ మనం గణపతిని దర్శించుకొని శ్రీశైలంకి వెళ్తాం అనమాట. అక్కడ దండం పెట్టుకొని వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం వ్యూ అవంతా చూపిస్తా, వెయిట్ చేయండి. బాయ్.